నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వర్షం నీటితో జలమయమైన హౌసింగ్ బోర్డ్ కాలనీ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులు. ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు, సీసీ కెమెరాలు ఎక్కడ ప్రశ్నిస్తున్న ఆర్మూర్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు. భీమ్గల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొరుతున్న వాగులు వంకలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన అధికారిక నివాసంలో పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో గ్రామాలు ముందంజలో ఉండేలా ఆయా గ్రామాల సర్పంచ్ కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ జలమయమైంది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి కాలనీ జలమయమై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతమైన హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రతి వర్షాకాలం వర్షం నీటితో జలమయమై లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లలో వర్షపు నీరు వచ్చి చేరుతుందని మున్సిపల్ శాఖ అధికారులు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇంతవరకు సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హౌసింగ్ బోర్డ్ కాలనీ సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు ప్రాధాయపడుతున్నారు. కారణం భీమ్గల్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షానికి భీమ్గల్ మండలంలోని అసకొత్తూర్ బడబింగం గ్రామంలో గల వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. దీంతో భీమ్గల్ సిరికొండ మధ్య గల రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పెరిగిన ధరలకు నిరసనగా శుక్రవారం రోజున చేపట్టిన చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి విలేకరుల సమావేశంలో కోరారు. మండలం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, టి రాజేందర్, రమణ, గంగయ్య, అరవింద్, జంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి.
వీరి వీరి ద్వారా పెరుగుతున్నటువంటి పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రేపు 16వ తారీఖు శుక్రవారం రోజు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేల్పూర్ మండలం నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్లాగే ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మీడియా ద్వారా కోరుచున్నాం. జై కాంగ్రెస్. ఆర్మూర్ పట్టణంలో గత 7.5 క్రితం మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం మర్చారు. దీంతో ఆర్మూర్ పట్టణ పరిసరాల ప్రాంత ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం మున్సిపల్ అధికారులు మున్సిపల్ బడ్జెట్ నుండి 20 లక్షలు కేటాయించి ముందస్తు ప్రణాళిక లేకుండా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మహాలక్ష్మి కాలనీ, మాణిపల్లి చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొత్త బస్టాండ్ వద్ద సిగ్నల్స్ వల్ల ఆర్టీసీ బస్సులకు ఇబ్బందికరంగా మారిందని సిగ్నల్స్ ఆపివేశారు. ఉన్న 3 సిగ్నల్స్ సరిగా పనిచేయకపోవడం, ఇంతవరకు సీసీ కెమెరాను ఏర్పాటు చేయకపోవడంతో సీసీ కెమెరాలు కొనుగోలు చేస్తే ఎందుకు బిగించడం లేదని ఆర్మూర్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు పట్టణంలో పోలీస్ క్యాబిన్లను ఏర్పాటు చేసి ఇంతవరకు ట్రాఫిక్ పోలీసులను నియమించకపోవడం ప్రజల సొమ్ము వృధా అవుతుందని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులు నియమించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కురుస్తున్న భారీ వర్షాలకు వేల్పూర్ వాగు జలకళ సంతరించుకుంది. దీంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండుతాయని, భూగర్భ జలాలు సైతం పెరుగుతున్నాయని, చెరువులు, కుంటలు నిండిపోతున్నాయని రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డగిస్తూ ముందస్తు అరెస్టు చేశారు. బజరంగ దళ గోరక్ష ప్రముఖ్ రణధీర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సత్సంగ్ ప్రముఖ్ గట్టాడి గంగాచరణ్, విశ్వ హిందూ పరిషత్ సహకార్యదర్శి నిఖిల్ బోజ్కర్, బజరంగ దళ సహకార్యదర్శి రాహుల్ తురక్, విద్యార్థి ప్రముఖ్ సంజయ్, కొంగి రవి, కత్తి శ్రీనివాస్, గాజులను ఇతర కార్యకర్తలు అక్రమంగా పోలీసులు అర్ధరాత్రి దాదాపు 3 గంటల సమయంలో ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఇట్టి ముందస్తు అరెస్టులను బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వేల్పూర్ మండలం పడగే గ్రామంలోని 12వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వేల్పూర్ మండలం పడగే గ్రామంలో 12వ వార్డులో గత 45 రోజులుగా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టలేదని చిన్నపిల్లలు ఆడుకుంటూ డ్రైనేజీలో పడుతున్నారని, ప్రజలకు, పెద్దలకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి డ్రైనేజీతో ఇబ్బందిగా ఉందని తొందరగా పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉదయం 3 గంటల నుండి 11 గంటల వరకు భారీ వర్షం కురిసింది. కురిసిన భారీ వర్షానికి కమ్మర్పల్లి నుండి వడ్డి గ్రామానికి వెళ్లే కలవాటు పూర్తిగా కొట్టుకుపోవడంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే కమ్మర్పల్లి తహసీల్దార్ బావయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి కమ్మర్పల్లి నుండి వడ్డి వెళ్లేవారు ఈ రోడ్డు మార్గంలో వెళ్లకుండా వేరే రోడ్డు మార్గంలో వెళ్లాలని తెలిపారు. అలాగే కమ్మర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వర్షం నీళ్లతో రోడ్డు పైన 2 ఫీట్ల ఎత్తుతో దారులు మొత్తం నిండిపోయాయి. దీంతో కాలనీ నివాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే గాంధీనగర్ లో 2 ఇళ్లలో వర్షం నీరు వచ్చి ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయని కాలనీ నివాసులు వాపోయారు. కమ్మర్పల్లి నుండి ఉప్లూరు వెళ్లే దారిలో వరద కలువ దగ్గర గల కలవటు వద్ద వర్షం నీరు రోడ్డుపై నుండి ప్రవహించడంతో 2 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఉప్లూరు వెళ్లేవారు నాగపూర్ గ్రామం నుండి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కమ్మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల భారీ వర్షం కురిసింది. ప్రజలు బయటకు వచ్చినప్పుడు రోడ్లపైన జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గాంధీనగర్ మాది సారు కాలువ దగ్గర ఉన్నది. నీళ్ళని ఇంటికొచ్చిన బియ్యము అన్నీ నానిపోయినాయి. ఏం తిందామంటే ఏం లేవు ఇంట్లో. మొత్తం కాలువ ఉన్నది, ఆ కాలువ కొంత కట్టిపోయింది. ఇంట్లో రాకుంటున్నది. ఇప్పుడు నీళ్ళని మారుతున్నాయి ఇంట్లో. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పాములు అన్నీ వస్తున్నాయి ఇంట్లోకు. మొత్తం ఇళ్ళని నీళ్ళే మారుతున్నాయి. 2-3 ఇళ్ళల్లో వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇవే మొన్న వచ్చాయి నీళ్ళు. మర్ర ఇవో ఇయ్యాలు వచ్చినాయి. మొత్తం నీళ్ళని మారుతున్నాయి ఇంటికి. కాల కట్టించి కొంచెం ఎట్లానే వేసి వచ్చి చూడు జర వచ్చి చుక్కలు మా అన్నీ మురిగిపోతున్నాయి. మా అన్నీ మునిగినాయి, నాట్లు వేసినాయి, ఖరాబ్ అయినాయి. ఇది బాగా నష్టం జరుగుతున్నది. ఇదంతా మాకు నష్టపరిహారాలు ఎట్టుంటుందో ఏం కథ. ఇవన్నీ అనుకోకుండా ఇదంతా కొట్టుకపోయినాయి, ఒడ్లు ఒడుచుకపోయినాయి, బాగా తెగిపోయినాయి. ఆడ బాగా నష్టం ఉన్నది. ఇప్పుడు ఒడ్డని వేయాలంటే మామూలు కష్టం కాదు. ఇక అందరికీ నమస్కారం. తహసీల్దార్ కమ్మర్పల్లి మాట్లాడుతున్నాను. ఈ కమ్మర్పల్లి నుంచి వడ్డ్యాటు వెళ్ళేటువంటి రోడ్లో వడ్డ్యాటు శివార్లో ఒక బ్రిడ్జ్ తెగిపోయి రోడ్డుకు వెళ్ళరాకుండా వాటర్ పారుతున్నాయి.
కాబట్టి ఎవరు కూడా కమ్మర్పల్లి నుంచి వచ్చే ప్రజలు ఎవరు కూడా ఆ ఒడ్యాట్ రోడ్లో ఎవరు వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే ఇంకా చుట్టుపక్కల నుంచి తిరిగి వెళ్ళాలి, కానీ ఈ కమ్మర్పల్లి నుంచి ఒడ్యాట్ వెళ్ళే రోడ్లు మాత్రం ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ తెగిపోయి ఉన్నది కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించి దూరం నుంచి వెళ్లాల్సిందిగా, వేరే రోడ్ నుంచి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. వెల్పూరు మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోతే రామన్నపేట వెళ్లేదారులు వర్షం భారీగా పడడంతో వరి పంట పూర్తిగా నీట మునిగింది. ఈ సందర్భంగా రైతు పాలెపు నరసయ్య మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 50 ఎకరాలు వేసుకున్న వరి పంట సుమారు 30 ఎకరాలు మునిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా ఏల్పూర్ మండలం మోతే కేసీఆర్ ఊరిది. అయితే పెద్దసరి కింద 30-35 ఎకరాలు మునిగిపోయింది నీళ్ళల్లో. వారం రోజులు 7 రోజులు 8 రోజులు ఆసరా అయింది. తేలికలేదు. ఇంకా అరిసెలు 2-3 కుంటలు నిండి అరుగుబారుతున్నాయి. పొలాలన్నీ నుక్సాన్ అయిపోయినాయి. ఇంతగాని చెప్తే మా మోతేశ్వరి కింద 50 ఎకరాల భూమి దగ్గర అంటే ఇప్పుడు 30 ఎకరాలు అయితే మునిగిపోయింది. అది దాని విషయం మోతే ప్రజలు అల్లరం మీద ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమను విధుల్లోకి తీసుకోవాలని గత 10 రోజులుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడం కోసం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో స్టాఫ్ నర్సులను, పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేశారు. అర్ధాంతరంగా సంవత్సర కాలం పనిచేసినటువంటి ఈ సిబ్బందిని తొలగింపుకి శ్రీకారం చుట్టారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఒక విపత్కర పరిస్థితుల్లో కరోనా ఇంకా పూర్తిగా సమసిపోలేదు. థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి కొన్ని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ వచ్చింది. మహారాష్ట్రలో కరోనా కోవిడ్ ఒక విలయతాండం చేసి దేశంలోనే పెద్ద ఎత్తున ఈ కరోనా కేసులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. దానికి సరిహద్దు జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాకి ఆ ప్రమాదం ఉంది. ఈ సంవత్సర కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఈ నర్సుల్ని తొలగించడం దుర్మార్గమైన చర్య. తక్షణమే ప్రభుత్వం ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని, రాబోయేటువంటి థర్డ్ వేవ్ యొక్క ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఎవరినైతే నిజామాబాద్ జిల్లాలో తొలగించారో తొలగించినటువంటి ప్రతి ఒక్కరిని
తిరిగి విధుల్లో చేర్చుకోవాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, నోటిఫికేషన్ ఇస్తానని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి హామీని ఈరోజు నిలబెట్టుకుంటానని చెప్పి ఒకవైపు చెప్తూనే రెండో వైపు ఉన్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల్ని తొలగించడం సరికాదు. పునరాలోచించుకోవాలి, పునర్పరిశీలించుకోవాలి, పునర్పరిశీలించుకొని తక్షణమే వీళ్ళకి డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిజామాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాలు, హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో సిఐటియు ఈ ఉద్యమానికి అండగా ఉంటుంది. సమస్య పరిష్కారం వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో జరిగేటువంటి పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మోర్తల్ మండల కేంద్రంలో ఉదయం 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు నిల్వ ఉండడంతో 2 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ భోగధర్ని ఆనంద్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచిపోయిన స్థలానికి విచ్చేసి పరిశీలించారు. మోర్తల్ నుండి కమ్మర్పల్లి భీమ్గల్ వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు అధికారుల తీరు పట్ల, ప్రజాప్రతినిధుల తీరు పట్ల అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక సర్పంచ్, ఎంపీడీఓ కార్యదర్శి స్పందించి జేసీబీని తెప్పించి మరోవైపు రైల్వే బ్రిడ్జి కింద ఉన్న మట్టిని, రోడ్డును తొలగించి, అంతేకాకుండా రైల్వే బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండకుండా కొంచెం దూరంలో ఉన్న మొండివాగులోకి మురుగు కాలువ నిర్మించి లేదా పైప్ లైన్ ఏర్పాటు చేసి మొండివాగులోకి రైల్వే బ్రిడ్జి కింద నిలిచి ఉన్న నీరు వెళ్లేలా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి శాశ్వత పనులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని మోర్తల్ ఉమ్మడి మండలాల ప్రజలు కోరుతున్నారు. इनका आपको ये आप दो बार पहले ब्रिज डाले नहीं, ब्रिज टूट के चले गए मारने एक बार ही जुलना पड़ता है। एक डुबकी मारे, सेकंड डुबकी मारते, तीसरी डुबकी ఈరోజు మార్నింగ్ మనకి మోర్తాడ్ మండలంలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డ్ అయింది.
సో దీనివల్ల ఒకటేసారి హెవీ డౌన్ఫోర్ ఉండడం వల్ల చాలా చోట్ల ఆ లోతట్టు ప్రాంతాలు కొంచెం జలమయమైనవి, పొలాలు జలమయమైనవి, ఇనండేషన్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే చెరువులు అయితే మొత్తడి ఓవర్ఫ్లో అవుతున్నాయో దాని కారణం వల్ల చాలా చోట్ల వాటర్ రోడ్డు మీకు వస్తుంది. మనకి పిఆర్ రోడ్డు కనెక్టింగ్ వడ్యాట్ నుంచి కమర్పల్లి రోడ్డు ఒక దగ్గర ఆల్రెడీ బ్రీచ్ అయింది. సో ఇంకో దగ్గర కూడా లైక్లీ టు బ్రీచ్ అయ్యేటట్టు కనబడుతుంది. సో ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇది మోర్తాడ్ హైవే నుంచి రైల్వే స్టేషన్ కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్ అయిపోయింది, అది కూడా బ్రీచ్ అయిపోతుంది. సో హెవీ వాటర్ ఫ్లో వల్ల మనం కూడా ఏం చేయలేకపోతున్నాం. పబ్లిక్ ఎవరు ఇటు సైడ్ వెంచర్ చేయకుండా బారికేడ్స్ మీద పెట్టించడం జరుగుతుంది. ఇక్కడ పెట్టించినాము. ఈ ప్లేస్లో కూడా కొద్దిసేపట్లో మనకి బారికేడింగ్ ఉంటుంది, మన వల్ల కూడా కావాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత క్లియర్గా ఏమన్నా హౌస్ డ్యామేజెస్ కానీ ఇంకోటి ఏంటి కానీ డీటెయిల్గా అసెస్ చేయడం జరుగుతుంది. మోర్తాడ్ మండలం ఎక్కడెక్కడ ప్రస్తుతానికి మనకు వచ్చినటువంటిది వడ్యాటు, ఇక్కడ షెట్పల్లిలో కూడా చెరువు ఓవర్ఫ్లో అవుతుంది. అయితే ఇంక ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. నేను ప్రస్తుతం అక్కడికి వెళ్ళబోతుంది. వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ వర్షం నీళ్ళతో ఈ కొట్టుకపోవటం వల్ల ఈ పంట నష్టాలు, తోటలకు నీళ్ళు పోవటం ఇలా జరగటం వల్ల చాలా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్న కొద్దిగా చొరవతో ఈ బ్రిడ్జి కట్టిస్తే రైతులు కొద్దిగా ఆనందం వ్యక్తం చేస్తారు. సోయా పంట, పసుపులు అందరి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఆ విధంగా అన్న కొద్దిగా ఇప్పటికన్నా మన అధికారులు కొద్దిగా గుర్తించి ఈ బ్రిడ్జి కట్టడం వల్ల రైతులు కొద్దిగా సంతోషం వ్యక్తం చేస్తారు. మా ఎకరం సోయా ఉన్నది, మొత్తం నీళ్ళు పోవడం వల్ల మా ఎకరం సోయా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ బ్రిడ్జి ఇప్పటికన్నా కొద్దిగా కట్టి రైతుల్ని ఆదుకోగలరని అధికారులు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టళ్లు తెరవాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ భవనం ముందు ధర్నా నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్ తెరిచి ఉన్నందున తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్ను కూడా తెరిపించి విద్యార్థుల ప్రయోజనం కాపాడాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని విద్యార్థులు తెలిపారు. పేద విద్యార్థులతో చెలగాటమా, పేద విద్యార్థులతో చెలగాటమా. భోజనం కూడా పెట్టాలి సార్. భోజనం అంటే మీరు భోజనం లేకుండా ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు భోజనాలు అంటే వీళ్ళు బయట పోయి ఎగ్జామ్ రాస్తున్నా వినేస్తారు కదా, అట్లా కాదు. వీళ్ళు మీరు హాస్టల్ అకామిడేషన్ కాదు సార్, ఎగ్జామ్స్ లేనప్పుడు మేము వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం. లేదు కదా, మాకు అది కావాలి. మాకు హాస్టల్స్ కేవలం ఎగ్జామ్స్ కోసం అడుగుతున్నప్పుడు కూడా అర్థం చేసుకోకూడదు. హాస్టల్స్ కోసమే అడుగుతున్నాం. What I am telling that is clearly already instructed in the all vice chancellor meeting higher education. అంటే విద్యార్థులకు ఎన్ని ఇబ్బందులు అయినా సార్ మేము సార్ అంటే విద్యార్థుల కోసం వెళ్ళారా సార్? మీరు విద్యార్థుల కోసం లేరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే విద్యార్థుల కోసం మీరు లేరా? కాదు, విద్యార్థుల కోసం మీరు లేరన్నట్టే కదా. మీ కాంటాక్ట్ లో చూసుకుంటే అట్లా కాదు సార్. మీరు మాట్లాడుతున్నారు సార్. ఒకటి వీసీ గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం ఆలోచించారా? విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం మేము 12 రోజులు హాస్టల్ ఓపెన్ చేస్తాం. మీరు ఎంత అడుగుతున్నారు కానీ మీరు పలుమార్లు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రిజిస్టర్ వీసీలకు మేము ఎన్నోసార్లు హాస్టళ్లను ప్రారంభించాలని వినతి పత్రాలు అందించినా కూడా ఇప్పటికి దాదాపు వారం రోజులైనా కూడా మా సమస్యలను పరిష్కరించలేదు. అందుకుగాను ఇవాళ ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘాలుగా మేము ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన డిమాండ్ ఏంటంటే హాస్టళ్లను ప్రారంభించాలని, అదేవిధంగా ఏదైతే బయట రాస్తున్న విద్యార్థులకు అంటే దూర ప్రాంతం ఉన్న విద్యార్థులకు ఇబ్బంది అవుతున్న తరుణంలో ఇవాళ ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా
ఏదైతే దాదాపు ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాచలంలో రాసే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాకాలంలో అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం సిగ్గుచేటు. కాబట్టి ఏదైతే ప్రధాన డిమాండ్ హాస్టల్ ప్రారంభించాలి, అదేవిధంగా హాస్టల్లో సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని మేము వీసీ గారిని, రిజిస్టర్ గారిని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఎంసీఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తారని, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతారు, ఈ వివక్ష కరెక్ట్ కాదు. ఏదైతే హాస్టల్ సమస్యలు ఉందో మా సమస్యలు పరిష్కరించే వరకు మా ఉద్యమాలు ఈ విధంగానే ఉధృతం చేస్తామని మేము ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వర్షం నీటితో జలమయమైన హౌసింగ్ బోర్డ్ కాలనీ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులు. ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు, సీసీ కెమెరాలు ఎక్కడ ప్రశ్నిస్తున్న ఆర్మూర్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు. భీమ్గల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొరుతున్న వాగులు, వంకలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.